హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు మార్చి 2 ఆదివారం ప్రకటించిన మేరకు తెలంగాణలోని వరంగల్ జిల్లా మామ్నూర్లో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ సిద్ధంగా ఉంది. ఈ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చింది. ప్రభుత్వ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రాధికార సంస్థకి అప్పగించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుందని మంత్రి చెప్పారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు కనీసం 500 కోట్లు ఉంటుందని అంచనా. దీనిలో రన్వే, టెర్మినల్ భవనం, అదనపు సదుపాయాలు కూడా ఉన్నాయి. టెర్మినల్ భవనం సామర్థ్యం భవిష్యత్తులో జరిగే సర్వే ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ భవనం వరంగల్ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేయబడుతుంది. మామ్నూర్ విమానాశ్రయం వరంగల్ ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటకం, వ్యాపారం, తయారీ రంగాలు, టెక్స్టైల్స్ పరిశ్రమ అభివృద్ధికి ఊతం అందిస్తుందని అన్నారు. ఈ ఎయిర్పోర్ట్ పనులు అసలు ఎప్పుడో మొదలయ్యాయి. అన్ని సక్రమంగా జరిగి ఉంటే మామ్నూర్ విమానాశ్రయానికి స్వాతంత్రానికి ముందే ఈ ప్రాంతంలోని అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేదని మంత్రి గుర్తు చేశారు. 1981 వరకు కొన్ని కార్యకలాపాలు కొనసాగగా తర్వాత హైదరాబాద్ పై ప్రధానంగా దృష్టి పెట్టడంతో నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 696 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. నారో బాడీ విమానాలు ల్యాండ్ అవ్వాలంటే 2800 మీటర్ల రన్వే అవసరం. అయితే ప్రస్తుత రన్వేలో 1500 మీటర్ల మేరకు దుస్థితిలో ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం మరో 280 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించగా గత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని మంత్రి అన్నారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం 280 ఎకరాలు భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నుంచి అనుమతి లభించడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ కోసం 2005 కోట్లు కేటాయించింది. 2008లో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయినప్పటి నుండి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చేయకూడదనే నిబంధన ఉంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతి ఇతర విమానాశ్రయాలకు మళ్లీ వర్తించదని స్పష్టంగా పేర్కొంది. గత ప్రభుత్వం మొత్తం 6 కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనకు కేంద్రానికి పంపింది. కానీ పురోగతి సాధించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మామ్నూర్ విమానాశ్రయానికి అనుమతి తీసుకురావడంతో విజయవంతమైంది. మామ్నూర్ విమానాశ్రయాన్ని ఉడాన్ పథకం కింద తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. భూసేకరణ పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎయిర్లైన్స్ ఆపరేటర్లతో చర్చలు జరపనుంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 2014లో 76 విమానాశ్రయాలు ఉండగా ఇప్పుడు 159కి పెరిగాయి. హైదరాబాద్ ని ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం సంకల్పించింది. మామ్నూర్ విమానాశ్రయ అనుమతితో వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.